అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన ప్రధానంగా ఫోకస్ పెట్టిండు. ఫోకస్ అంటే తెలంగాణలో కాదు, ఈ మధ్యకాలంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఢిల్లీకి పోతున్నారు. రాహుల్ గాంధీని కలుస్తున్నారు, మల్లికార్జున ఖర్గేని కలుస్తున్నారు, కేసీ వేణుగోపాల్ని కలుస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల మంత్రులు అయితే ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్కు లేఖలు రాస్తున్నారు, వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మాకు మంత్రి పదవులు కావాలి, మాకు మంత్రివర్గంలో చోటియమని చెప్పి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడుగుతున్నారు. రేవంత్ రెడ్డికి రకరకాల టెన్షన్. కర్ణాటకలో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేసినట్టు తెలంగాణలో నన్ను కూడా దించేస్తారేమో. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇంకో 6 నెలలు అయితే రేవంత్ రెడ్డిని కూడా గద్దె దించేటటువంటి అవకాశం ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ. అందుకే రేవంత్ రెడ్డి పెద్ద టెన్షన్లు ఉన్నాడు. ఇంకా 6 మంత్స్లో నన్ను కూడా దించేస్తారా, నా పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి ఓవైపు సర్వేలు చెప్తున్నాయి, ఓవైపు ఎమ్మెల్యేలు కూడా మంత్రులకు ఫిర్యాదు అవుతురు, మంత్రులు హైకమాండ్కు ఫిర్యాదు అవుతురు. కాబట్టి నా ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఎసరు పడుతుందా అనేటటువంటి టెన్షన్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఢిల్లీ అధిష్టానానికి పోతే, అధిష్టానంతో ఏమైనా మాట్లాడితే, ఢిల్లీ పర్యటనకి ఏమైనా పోతే రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నాడట. ఇగో పలానా మంత్రి ఢిల్లీకి ఎందుకు పోయిండు, పలానా ఎమ్మెల్యే ఢిల్లీకి ఎందుకు పోయిండు, ఇగో పలానా ఎమ్మెల్సీ ఢిల్లీకి ఎందుకు పోయిండు, పలాని ఎంపీ ఢిల్లీకి ఎందుకు పోయిండు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఢిల్లీలో ఏం పని, ఢిల్లీలో ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఢిల్లీకి పోవడానికి అసలు రీజన్ ఏందని చెప్పి రేవంత్ రెడ్డి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి నిఘా పెట్టిండు కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన. ఆ నిఘా కూడా ఇండైరెక్ట్ నిఘా, అంటే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నాడు. ఈ మంత్రి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుతున్నాడు, లేకపోతే ఈ ఎమ్మెల్సీ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం కథ అని రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ అంతా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రీజన్ ఏంది, రేవంత్ రెడ్డి కొన్ని ఇండికేషన్స్ వస్తున్నాయి, కొన్ని హింట్స్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు, అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కలుస్తలేడు, ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి పెద్దగా మాట్లాడతలేడు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడు. ఆ విషయం ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి పైన ఎప్పటి నుండో కోపం ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి చిన్నగా మళ్ళీ ఎమ్మెల్యేలతో కలిసిపోదాం అనేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి ఇండికేషన్స్ ఏంటంటే, అధిష్టానం నుండే, కాంగ్రెస్ పార్టీ పెద్దల నుండి రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి కొన్ని హింట్స్ ఏంటంటే, 6 నెలల్లో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారు. ఇది హైకమాండ్ నుండి రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి కొన్ని హింట్స్. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఇయర్స్ అయిపోయింది. 3 ఇయర్స్లో సునీల్ కన్గోలు తోటి అధిష్టానం ఒక సర్వే చేయించారు. ఆ సర్వే మొత్తం సిద్ధరామయ్యకు నెగిటివ్ వచ్చింది. సిద్ధరామయ్యని తొలగించారు, డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 910 రోజులేమో, అంటే దాదాపు 2.5 సంవత్సరాలు. ఇంకో 6 నెలలు అయితే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కూడా బయటపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి 5 మంత్స్ టైం ఇచ్చారు. ఈ 5 నెలల్లో రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి పాజిటివా నెగిటివా అనేది మళ్ళీ 5 నెలల్లో సునీల్ కన్గోలు సర్వే చేసి అధిష్టానానికి రిపోర్ట్ ఇస్తాడు. ఇగో రేవంత్ రెడ్డి పైన జనాలు ఈ ఒపీనియన్తో ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఒపీనియన్తో ఉన్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనాలు ఇగో గిట్ల తిడుతుర్రో పొగుడుతురో గిట్లున్నారని చెప్పి మళ్ళీ ఒక రిపోర్ట్ని సునీల్ కన్గోలు హైకమాండ్కి ఇస్తే అప్పుడు హైకమాండ్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో ఉంచాలా తీసేయాలా అని చెప్పి డిసైడ్ చేస్తారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో తెలుసా, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కొంత అసంతృప్తితో, అసహనంతో, కోపంతో, బాధతో, లేకపోతే కొంత అక్కసుతో ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి చిన్నగా ఎమ్మెల్యేలతో ఇప్పుడు కలుపుకుంటున్నాడు, ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మరి మాట్లాడుతుండట. కొంతమంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడుతుండట. కొంతమంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి సెక్రటరీ పిలిపించుకొని కూడా రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తున్నట. కొంతమంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతున్నట. మీ కాన్స్టిట్యున్సీలో ఇట్లుంది అట్లుంది, కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ చేద్దాం, కొద్దిగా పైసలు లేవు సెట్ చేస్తున్నా, అన్ని మనం నియోజకవర్గ డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పి ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే రేవంత్ రెడ్డి పైన కొంత తేడా కొడుతుర్రో, అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే రేవంత్ రెడ్డి పైన కొంత కోపంతో ఉన్నారో, లేకపోతే రేవంత్ రెడ్డి విషయంలో ఎమ్మెల్యేలు ఎవరైతే కొంత డిఫరెంట్ కోణంలో బిహేవ్ చేస్తుర్రో వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి పిలిపించుకుంటున్నాడట. పిలిపించుకొని వాళ్ళతో ముచ్చట పెడుతున్నాడు, మాట్లాడుతున్న వాళ్ళని సెడి చేస్తున్నాడు. మనమంతా ఒకటే, మనమంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, కొంతమంది కావాలని నా పైన కుట్ర చేస్తున్నారు, కావాలని నన్ను బదనాం చేస్తారు తప్ప మీరంటే నాకు చాలా ఇష్టం. ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి చెప్పుడు, మంత్రులను కూడా రేవంత్ రెడ్డి, కొంతమంది మంత్రులను రేవంత్ రెడ్డి పట్టించుకోలే, మంత్రులు రేవంత్ రెడ్డి దగ్గర పోయినా కూడా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలే.
రేవంత్ రెడ్డి పైన ఏ మంత్రులు అయితే కోపంగా ఉన్నారో ఆ మంత్రులతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆ మంత్రులతో రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తున్నాడు. ఎందుకు? రీజన్ ఏంది? ఇప్పుడు ఎట్లయినా సిద్ధరామయ్యని కర్ణాటకలో దించేసిరు, తెలంగాణలో 5 నెలల తర్వాత రేవంత్ రెడ్డిని కూడా దించేసే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డికి తెలుస్తున్నాయి కథ. వ్యతిరేకత ఉందనే సంగతి రేవంత్ రెడ్డి తెలిసింది. ఓ వైపు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కొంత కోపంతో ఉన్నారు. ఎక్కడ ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి నా ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెడుతుందేమో అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి అందరితో మంచుకుంటున్నాడు. మీనాక్షి నటరాజన్ మేడం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కదా, మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో చాలా మీటింగ్లు పెట్టింది. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ లీడర్లతో మీటింగు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగు, కాంగ్రెస్ పార్టీ మంత్రులతో మీటింగ్ కూడా పెట్టింది. మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా రేవంత్ రెడ్డి పోలే. రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి పెద్ద పట్టించుకోలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ మొన్న పిఎస్సి మీటింగ్ పెట్టింది. మొన్న పొలిటికల్ అఫైర్స్ సంబంధించిన కమిటీ మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి ఆ మీటింగ్ ఫస్ట్ పోయి కూర్చున్నాడు. మీనాక్షి మేడం పెట్టేటువంటి మీటింగ్ రేవంత్ రెడ్డి ఫస్టే పోయి చైర్లో కూర్చున్నాడు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి కథ అంతా అర్థమైంది. మీనాక్షి మేడం చెప్పినట్టు వినాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎవరికి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు. మీనాక్షి నటరాజన్ మేడం, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న వీళ్ళిద్దరు ఎట్లా చెప్తే అట్లా వినండి, నేను కూడా వింటానట రేవంత్ రెడ్డి. మీనాక్షి మేడం చెప్పినట్టు ఎమ్మెల్యేలు వినాలే, మంత్రులు వినాలే, ఎమ్మెల్సీలు వినాలే, ఎంపీలు వినాలే, నేను కూడా వింటా. మనం అందరం మీనాక్షి మేడం చెప్పినట్టు ఫాలో కావాలి, మనం అందరం పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న చెప్పినట్టు ఫాలో కావాలని రేవంత్ రెడ్డి ఆ పిఎస్సి మీటింగ్లో చెప్పిండట. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డికి మొత్తం సినిమా అర్థమైపోయింది. ఎక్కడ ముఖ్యమంత్రి కుర్చీని లాక్కుంటారేమో అనే భయం ముట్టుకున్నది రేవంత్ రెడ్డికి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులైనా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా ఢిల్లీ అధిష్టానానికి పోతే, ఢిల్లీకి పోయి ఏదన్నా వాళ్ళ సొంత పనుల కోసమైనా, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలకు ఢిల్లీలో వాళ్ళ దోస్తులు ఉంటారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో, వాళ్ళ పొలిటికల్ మిత్రులు ఉంటారో, పోతారు, కలుస్తారు, వస్తారు, సర్వసాధారణం కదా. కొంతమంది ఢిల్లీలో వేరే పనులు ఉంటాయి, ఢిల్లీలో వేరేటోళ్ళతో మాట్లాడేది ఉంటుంది, పోతారు, వస్తారు. సొంత పనులకు ఎమ్మెల్యేలు మంత్రులు ఢిల్లీకి పోయినా కూడా రేవంత్ రెడ్డి ఆరాధిస్తున్నాట, నిఘా పెడుతున్నాడు. ఆ మంత్రి ఎందుకు పోయిండు, ఆ ఎమ్మెల్యే ఎందుకు పోయిండు, పోవడానికి గల కారణం ఏంది, ఏమిటికి పోయిండు, రీజన్ ఏందని చెప్పి రకరకాలుగా అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తుండట. అంటే రేవంత్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే భయం. ఇక్కడ నా ముఖ్యమంత్రి కుర్చీ కథమవుతుందేమో అని చెప్పి రేవంత్ రెడ్డికి భయం. ఓ రకంగా చెప్పాలంటే టెన్షన్ పడుతున్నాడు. ఆ టెన్షన్లో భాగంగానే రేవంత్ అన్న చిన్నగా రకరకాల ఉపాయాలు కట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఒక వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా సర్క్యులేట్ అవుతుంది. ఆ వార్త గురించి కూడా ఒకసారి నేను మీకు చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. అట్లనే కాంగ్రెస్ పార్టీలో 1-2 పంచాయతీలు అనుకుంటున్నా, మస్తు పంచాయతీ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. 1-2 కాదు, మస్తుగా అవుతున్నాయి. ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడతలేదు, ఒక లీడర్కి ఇంకో లీడర్కి పడతలేదు, అంత ఆగమాగం పరుస్తున్నది. ఇదంతా మీనాక్షి నటరాజన్ మేడం హ్యాండిల్ చేయాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న హ్యాండిల్ చేయాలి. మహేష్ అన్న ఆల్రెడీ రాహుల్ గాంధీతో ఫోన్ మాట్లాడిందట. మహేష్ అన్న తన బాధ మొత్తం అధిష్టానానికి చెప్పుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. సరే, ఫస్ట్ మనం సబ్జెక్ట్లోకి పోతే, రేవంత్కు సీఎం కుర్చీ టెన్షన్. కర్ణాటకలో సిద్ధరామయ్యను తప్పించినట్లు తనని కూడా తప్పిస్తారనే భయంతో రేవంత్ రెడ్డి మంత్రులపై అనాధికారిక నిఘా, ఆ ఢిల్లీ పర్యటనలపై సమాచారం తెప్పించుకుంటున్న వైనం. 3 ఏళ్లు నిండితే పనితీరు ఆధారంగా సీఎం మార్పు ఉందంటున్న ఢిల్లీ నుంచి సంకేతాలట. 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత, అంటే 3 ఇయర్స్ తర్వాత పనితీరును బట్టి, ముఖ్యమంత్రి పనితీరును బట్టి మరి ముఖ్యమంత్రి కుర్చీలో రేవంత్ రెడ్డి ఉండాలనా, రేవంత్ రెడ్డిని తీసేయాలనా అనేటటువంటి నిర్ణయం హైకమాండ్ తీసుకోవచ్చు. కాబట్టి నీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఇబ్బంది అవుతుంది, ఇంకా 6 నెలల సమయం ఉంది నీకు, ఈ 6 నెలల్లో నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డికి ఇంటిస్తున్నారు. రేవంత్ రెడ్డికి చెప్తున్నారు. ఇక మరి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, ఏం కథ అనేది రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోవాలి. అదే జరిగితే తనపై ఎవరైనా కుట్ర చేయొచ్చని ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్న రేవంత్. పార్టీలో జరిగే పరిణామాలపై రేవంత్ ఫోకస్. ఇగో వ్యతిరేక వర్గానికి దగ్గరయ్యే విధంగా ప్రణాళికలు. నేను చెప్పినా కదా, రేవంత్ రెడ్డి కథ అంతా అట్నే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఎవరన్నా దూరం పెట్టాలనుకుంటే పెడతాడు. ఆ దూరం పెట్టినటువంటి వ్యక్తితో రేవంత్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఏమైనా ప్రమాదం అవుతుంది అనుకుంటే దూరం పెట్టిన మళ్ళీ దగ్గర చేసుకుంటాడు. నువ్వు ఇట్రా, నన్ను ఇట్లా, అంత మనం ఒకటే కాదు, గట్లుంటుందా అని చెప్పి మళ్ళీ మాటలు కలిపి ఎట్లనో అట్లా ఉపాయం కడతాడు, కొత్త ఉపాయం కడతాడు. ఇది రేవంత్ రెడ్డికి రాజకీయాలు వెన్నెతో పెట్టినటువంటి విధి లెక్క అయిపోయింది. కేసీఆర్ కంటే ఖతర్నాక్ రాజకీయాలు చేస్తుండు రేవంత్ రెడ్డి. ఖతర్నాక్ రాజకీయాలు. కేసీఆరే అవసరం ఉన్న వాళ్ళని, అవసరం లేని వాళ్ళని తీసేస్తారు అనుకుంటే, రేవంత్ రెడ్డి అవసరం ఉన్నప్పుడు దగ్గరికి రానిస్తాడు, అవసరం లేనప్పుడు గెట్అవుట్. గిట్లా రేవంత్ రెడ్డి కథ. చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు సఫర్ అవుతారు, చాలామంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా కూడా మారిరు. ఇగో మీనాక్షి నటరాజన్ భేటీలలో పాల్గొంటూ అధిష్టానం వైఖరిపై ఎప్పటికప్పుడు రేవంత్ ఆరా. మీనాక్షి నటరాజన్ మేడం పెట్టినటువంటి మీటింగ్లకు రేవంత్ రెడ్డి అటెండ్ అవుతున్నాడు.
ఒకప్పుడు మీనాక్షి మేడం ఏదైనా మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి పట్టించుకోకపోతుండే, లైట్ తీసుకుంటుండే. ఇప్పుడు అట్లేం లేదు. మీనాక్షి మేడం ఎక్కడ మీటింగ్ పెట్టా రేవంత్ రెడ్డి వెంటనే రెడీ అవుతున్నాడు, రేవంత్ రెడ్డి వెంటనే అటెండ్ అవుతున్నాడు. ఇక రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది కథ కదా. మొన్నటి వరకు పార్టీ వ్యవహారాలపై మీనాక్షి నటరాజన్ భేటీలను లైట్ తీసుకున్న రేవంత్ నేడు పదవి గండం మీనాక్షి నటరాజన్ నేడు పదవి గండంతో మీనాక్షి నటరాజన్ మహేష్ గౌడ్ మీటింగ్లకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఒకానొక టైంలో మీనాక్షి మేడం మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి లైట్ తీసుకునేటోడు. ఇవాళ పదవీ గండం అనేటటువంటి సంగతి రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. 80% నా పదవి పోయే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డికి అర్థమై మీనాక్షి మేడం ఏ మీటింగ్ పెట్టినా ఫస్ట్ పోయి రేవంత్ రెడ్డి కూర్చుంటున్నాడు కుర్చీలా. అట్లుంటుంది అన్నట్టు. మరి పవర్ అంటే ఎట్లుంది అనుకుంటారు? మీనాక్షి నటరాజ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు పక్కాగా పాటించాలంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు. అర్థమైందా కథ? ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి మీనాక్షి మేడం లైట్ తీసుకున్నాడు, మహేష్ అన్న లైట్ తీసుకున్నాడు, మంత్రులను లైట్ తీసుకున్నాడు, ఎమ్మెల్యేలను లైట్ తీసుకున్నాడు. ఇష్టం ఉన్నట్టు వ్యవహరించాను రేవంత్ అన్న. అంతా నా ఇష్టం, నేను ఎట్లా చెప్తే అట్లా వినాలే, నేను ఏది చేస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నాడు. ఇప్పుడు అట్లా లేదు. ఇక రేవంత్ అన్న కొద్దిగా మారిపోయాడు అన్న, కొంచెం పర్ఫార్మెన్స్ చేంజ్ చేసుకున్నాడు అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఏమనుకుంటున్నట్టు అంటే మీనాక్షి మేడం చెప్పినట్టు వినండి, మహేష్ అన్న చెప్పినట్టు వినండి అని చెప్పి రేవంత్ రెడ్డి రూట్ మార్చేసిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అర్థమైంది కదా ముఖ్యమంత్రి పది పోతుందనే ఒక అంశాన్ని రేవంత్ రెడ్డి అర్థం చేసుకున్నాడు. పార్టీ బలోపేతం పేరిట రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు. అది కాని పని. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలుస్తలేడు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. మొన్న కేరళ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీని 2 రోజులు కలుద్దామని ప్రయత్నిస్తే రాహుల్ గాంధీ కలవలే. ఆయనతో రేవంత్ రెడ్డి మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న రాహుల్ గాంధీకి ఫోన్ చేస్తే లేఖ పంపించినాక రాహుల్ గాంధీ పిసిసికి ఫోన్ చేసినప్పుడు మహేష్ అన్న ఆయన బాధ మొత్తం రాహుల్ గాంధీకి చెప్పుకుంటే మీరు ఇమీడియట్లీ పోయి బెంగళూరులో ఖర్గేని కలవండి అంటే రేవంత్ రెడ్డి ఖర్గేని కలిసిండు, మల్లికార్జున ఖర్గేని, ఇక్కడ బెంగళూరులో. అప్పుడు ఖర్గే ఏం చెప్పానో రేవంత్ రెడ్డికి అవన్నీ చెప్పిండు. ఇప్పుడు రేవంత్ అన్న టెన్షన్ ఏంటంటే ముఖ్యమంత్రి పదవి పోతుందేమో అని. అందుకే మంత్రులు ఢిల్లీకి పోయినా, ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయినా రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాడు, ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, సమాచారం తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాడు. నా గురించి ఢిల్లీలో ఏమైనా చెప్తుర్రా, నా గురించి అధిష్టానంతో ఏమైనా చెప్తుర్రా, నా మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తుర్రా, నా గురించి బండారం ఏమైనా బయట పెడుతుర్రా. ఇది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద టెన్షన్. అందుకే రేవంత్ అన్న ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.